సో మనకే తెలియకుండా ఒక స్వీట్ డ్రింక్ని మీరు ఎందుకు స్వీట్ టేస్ట్ ఉన్నదాన్ని ఎందుకు తెస్తున్నారు మార్కెట్లోకి? ఎందుకంటే ప్రజలు ఓఆర్ఎస్ అనుకునే తాగుతారు. ఇది కరెక్ట్గా మనల్ని హైడ్రేట్ చేయదు. ఓఆర్ఎస్ చేయాల్సిన పని ఇది చేయదు. అండ్ ఇది 2 ఏళ్ళలో పిల్లల్లో సుక్రలోజ్ ఇవ్వకూడదు. ఎక్కడన్నా రాసారా? రాయలేదు. రాసినా కూడా అసలు మీరు ఇది ఇవ్వకూడదు. ఓకే, రికమెండేషన్లో లేదు, ఎందుకంటే స్టడీస్ లేవు కాబట్టి. ఆ పైన కూడా పిల్లల్లో ఇది రోజు అదే పనిగా ఇవ్వద్దు. ఒబెసిటీ ఆ సమస్య ఉన్న వాళ్ళ విషయంలో కూడా నెమ్మదిగా మీరు ఇలాంటి అలవాటు చేయకుండా ఫ్రూట్స్ అవి అలవాటు చేయండి. జనరల్లీ కన్సిడర్డ్ సేఫ్ అయినా కానీ కొన్ని స్టడీస్లో దీనివల్ల లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు అదే పనిగా ఇవ్వద్దని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రజలేమో ఇది హెల్త్ డ్రింక్ అని రోజు తాగేస్తారు, అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తాయి, ఇంకా రోజు ఇదే పనిగా తాగుతారు ఇది మంచిది అనుకుని. సో అప్పుడు లాంగ్ టర్మ్ తాగినట్టే అవుతుంది కదా పెద్దవాళ్ళైనా. అప్పుడు గట్ హెల్త్, పేగులో గుడ్ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ అవుతాయి, లూజ్ మోషన్స్ పెరగవచ్చు అని చెప్తున్నారు.